విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో విద్యార్థులతో జరిగిన మాక్ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో అంబేద్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆయన అన్నారు. మాక్ అసెంబ్లీ అద్భుతం, విద్యార్థులు అదరగొట్టారని చంద్రబాబు ప్రశంసించారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామని తెలిపారు. పిల్లల సక్సెస్లో తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందన్నారు. చేసిన పనిని ధైర్యంగా తల్లికి చెప్పగలిగితే అందరూ మంచి పౌరులుగా మారతారని చాగంటి అన్నారని లోకేష్ గుర్తు చేశారు. కోనసీమ జిల్లా కేసనపల్లి, శంకరగుప్తం కొబ్బరి రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతుల సమస్యలను విన్న పవన్ తాను ఓట్ల కోసం రాలేదని, కోనసీమ రైతుల శాశ్వత పరిష్కారం కోసం వచ్చానని చెప్పారు. రైతులతో డిసెంబర్ 2వ వారంలో మరోసారి మీటింగ్ పెడతామని స్పష్టం చేశారు. వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మంచితనం, సహనాన్ని పరీక్షించొద్దన్నారు. తప్పు చేసి తప్పించుకునే వారికి తన దగ్గర క్షమాపణ ఉండదన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వైసీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యంగా విమర్శిస్తే సరిదిద్దుకుంటామన్నారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారు. అది జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కాకరంపాడులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. పొలాల్లో ధాన్యపు రాసులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం రంగు మారింది, తేమ శాతం పెరిగిందని, మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. దీని గురించి కలెక్టర్తో మంత్రి చర్చించారు. రైతులు, మిల్లర్లు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమవరం విజయవాడ ప్రధాన రహదారిపై ప్రధాన సమస్యగా ఉన్న బ్రిటిష్ కాలం నాటి కాళ్ల మండలం కోపల్ల బ్రిడ్జి నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, దాంతో ప్రజల చిరకాల కోరిక తీరుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ బ్రిడ్జిగా నిర్మిస్తున్నామన్నారు. కోపల్ల బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టి వేసవి కాలంలో పనులు పూర్తి చేస్తామన్నారు. గోదావరి జిల్లాలో మొదటిసారిగా శాంక్షన్ అయిన బ్రిడ్జ్ కోపల్ల బ్రిడ్జ్ అని రఘురామ తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఆ దిశగా వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తోందని తెలిపారు. గుంటూరు రామిరెడ్డి తోట 3వ లైన్ మున్సిపల్ స్కూల్లో సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బెప్మా పీడీ విజయలక్ష్మితో కలిసి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. బెప్మా ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలతో రూపొందించిన వనిత పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అబ్దుల్ కలాం నేషనల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. రాజధానిలో నేషనల్ మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించాలని, దానిలో అబ్దుల్ కలాం నేషనల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా జాతీయ అబ్దుల్ కలాం మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పరకామణి కేసులో నిందితులకు శిక్ష పడే వరకు పోరాడతామని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కేసు అంశంపై మాట్లాడకుండా పిట్టకథలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణిలో చోరీ అయిన ప్రతి పైసాని రాబడతామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాజీ సీఎం జగన్ అన్నారు.
కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో అరటి పంటలను జగన్ పరిశీలించారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగన్ తెలిపారు. అనంతపురం జిల్లా రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నపలంగా డీఎస్పీని వీఆర్కు పంపడం చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు అనంతపురంలో దాదాపు 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా సింగనమల, రాప్తాడులో కొందరు నేతలకు డీఎస్పీ మద్దతుగా పనిచేస్తున్నారని, ప్రతి పంచాయతీకి ఒక రేటు ఫిక్స్ చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే కింది స్థాయి సిబ్బందితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వినిపించాయి. ఈ కారణంగానే డీఎస్పీని ఉన్నపలంగా బదిలీ చేశారని తెలుస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్లో నార్త్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్ ను వాల్తేరు డివిజన్ రైల్వే డిఆర్ఎం శ్రీలలిత్ బోహరా ప్రారంభించారు. ఇందులో రైల్వేకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు అందజేయడమే ప్రధానంగా ఏర్పాటు చేశామన్నారు. మధ్యలో ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ప్రకటనలు చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఇదే తరహాలో మిగతా స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తానంటూ రేవంత్ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. బీసీలకు రాహుల్, రేవంత్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నాయుడుపేటలోని యదులాపురం రెవెన్యూలో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 136లో భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు గతంలో పట్టాలిచ్చారు. ఇప్పటి వరకు ఆ భూమిలో ఎలాంటి సాగు చేయకపోవడంతో 2 ఎకరాల భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తామని చెప్పారు. రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని వర్సిటీ వీసీ వెంకట బసవరావు తెలిపారు. 2 ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, దీనిపై కమిటీ వేశామని ఆయన స్పష్టం చేశారు. 2 వారాల క్రితం ఓ విద్యార్థినిని హాస్టల్లో సిగరెట్తో కాల్చాడనే ఫిర్యాదుతో విచారణ చేపట్టి శివ గణేష్ నాయక్ అనే డిగ్రీ విద్యార్థిని హాస్టల్ నుంచి అలాగే కాలేజీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. డిగ్రీ విద్యార్థి రాజును 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని, దారి తప్పితే క్రమశిక్షణా చర్యలు తప్పవని వీసీ హెచ్చరించారు. నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ ఏలూరు న్యాయవాదుల ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లాయర్స్ డిమాండ్ చేశారు. నూజివీడు ప్రాంతాన్ని ఏలూరు జిల్లా నుంచి విడదీసి ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని న్యాయవాదులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తూ మరణించిన 13 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను వారి స్థానాల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని 10 రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. 10 రోజుల్లో మృతుల కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని విధుల్లోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం రావిచేడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తమ గ్రామంలో దళితులకు సర్పంచ్గా పోటీ చేయడానికి రిజర్వేషన్స్ కల్పించలేదని వాపోయారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్స్ కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వద్ద 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక వర్గం పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. వాటిని వెంటనే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. గన్నవరం ఎయిర్పోర్టు కోసం తమ ఇళ్ల స్థలాలు, భూములు ఇచ్చిన రైతులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుపై నమ్మకంతో భూమి ఇచ్చామని రైతులు చెబుతున్నారు. కానీ కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు తమ బాధలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీలో 9 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ భూములు ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా ఏ ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. జీవో 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకుల నిరసనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులు, వాహనదారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో బీసీ సంఘం నాయకులు ఆందోళన విరమించారు. వరంగల్లో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సంపేటలో ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. డ్రైవర్ పక్కనే కూర్చున్న మందుబాబులు మద్యం మత్తులో డ్రైవర్పై దాడి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బంధువులమంటూ యువకులు హంగామా చేశారు. డ్రైవర్పై దాడి చేసిన మందుబాబులను పట్టుకున్న ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హన్మకొండ పెగడపల్లి డబ్బాల వద్దనున్న ఏకశిల హైస్కూల్లో దారుణం జరిగింది. 4వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయులు చితకబాదింది. చిన్నారి వీపు, పొట్ట, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయురాలి తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు చెట్లు పెంచాలని ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం చేపడితే, మరోవైపు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా అక్కలాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు 40 ఏళ్ల నాటి భారీ వృక్షాలను నరికి సొమ్ము చేసుకున్నారు. అనంతరం చెట్టును తొలగించి అనుమానం రాకుండా మట్టిలో పూడ్చిపెట్టారు. ధర్మవరం పురపాలన గాడి తప్పింది. ప్రతి వార్డులోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ధర్మవరంలో ప్రధాన వీధులని అపరిశుభ్రతతో నిండిపోయింది. ఎటు చూసినా చెత్త దెబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇక వార్డుల్లో డ్రైనేజీలు వారం రోజులైనా శుభ్రం చేయడం లేదు. ప్రధాన రహదారులు పక్కన చెత్త పేరుకుపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముక్కుపిండి ఇంటి కుళాయి పన్నులు వసూలు చేసే అధికారులు పారిశుద్ధ్యంపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పన్నులపై పెట్టే శ్రద్ధ పారిశుద్ధ్యంపైన పెట్టాలని అధికారులను కోరుతున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. రాత్రి సమయంలో ఓవర్ స్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి ఓ 3D పోలీస్ కానిస్టేబుల్ పెట్రోలింగ్ కారును ఏర్పాటు చేశారు. ఇది రాత్రి సమయంలో కూడా కనిపించేలా రేడియం స్టిక్కర్స్ అతికించారు. ఈ స్టాచ్యూలను పరకాల ఏసీపీ సతీష్ బాబు ప్రారంభించారు. ఈ 3D స్టాచ్యూలతో నిజంగానే పోలీసులు ఉన్నారని భావించి వాహనదారులు తమ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజు జరుపుకునే ఈ పండుగను స్కంద షష్ఠి అని కూడా భక్తులు పిలుస్తారు. మహామండపంలోని కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తకంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీకి ఇంజెనెస్ ఫార్మా కంపెనీ సీఈఓ మంతెన రామలింగరాజు భారీ విరాళం సమర్పించారు. యాత్రీ సముదాయం భవనాల ఆధునీకరణకు తన కుమార్తె, అల్లుడు పేరిట 9 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం చెక్కును టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. షష్ఠీ మహోత్సవంలో భాగంగా అత్తిలి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. వందలాది భక్తుల మధ్య నడుమ స్వామివారి కళ్యాణం తేజోమయంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో షష్ఠీ ఉత్సవాలను 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ, తులసి దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్ దంపతులు కళ్యాణంలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు దర్శకుడు శైలేష్ కోలాను
తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ చిత్రం నిర్మిస్తున్నామని, త్వరలో చిత్రం వివరాలు వెల్లడిస్తారని శైలేష్ కొలాను తెలిపారు. మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తుల నడుమ స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో ఘరానా మోసం చేసింది. శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలవేసి 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి 3 లక్షలు వసూలు చేశారు. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ డైరెక్టర్ స్వామినాయుడు భారీగా డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. గుంటూరు జిల్లా కాటారి మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. ఆపరేషన్ థియేటర్ డ్రెస్సింగ్ రూమ్ లో రహస్యంగా వెంకటసాయి అనే వ్యక్తి న్యూడ్ వీడియోలు తీస్తున్నాడు. సీసీ కెమెరాలో గమనించిన కాటూరి ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంకటసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వెంకటసాయి ఫోన్లో 2 వీడియోలను మాత్రమే గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ జోన్ డీఎస్పీ బానోదయ్య తెలిపారు. సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకుని ఎస్ఐ సస్పెండ్ అయిన ఘటన హైదరాబాద్ అంబర్పేటలో జరిగింది. అంబర్పేట పిఎస్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా భానుప్రకాష్ పనిచేస్తున్నాడు. ఓ చోరీ కేసులో బంగారం రికవరీ కాగా దాదాపు 5 తులాల బంగారం ఆయన సొంతంగా వాడుకున్నాడని విచారణలో తేలింది. అంతేకాకుండా భానుప్రకాష్ సర్వీస్ రివాల్వర్ కూడా మిస్ అయింది. మరోవైపు మిస్ అయిన ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. ఈ విషయంపై ప్రశ్నించిన పోలీసు అధికారులకు భానుప్రకాష్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఎస్ఐ భానుప్రకాష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. కృష్ణా జిల్లా గుడివాడ యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని వివిధ విభాగాలను బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ కొవ్వూరి ఉమా రామలింగారెడ్డి పరిశీలించారు. రికార్డులు, డాక్యుమెంట్స్ సేఫ్ గానే ఉన్నాయని రామలింగారెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే బ్యాంకులో ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. బ్యాంకులో పొగ వ్యాపించడంతో కంప్యూటర్స్, ఫర్నిచర్ పాడయ్యాయని తెలిపారు. 4 రోజుల్లో బ్యాంకు సేవలు ఖాతాదారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై సెట్టిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన కారు, బస్సుకు స్వల్ప నష్టం జరిగింది. ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో విషాదం జరిగింది. ఉత్సవాల్లో చిన్నారులంతా కలిసి కోలాటం ఆడుతుండగా కరెంట్ వైర్లు తగిలి షాక్తో ఓ బాలిక మృతి చెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో పార్లమెంటు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు మూల శిల్పి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాష్ట్రపతి ముర్ము నివాళులు అర్పించారు. రాజ్యాంగం ద్వారా దేశంలో ఎన్నో కీలక సంస్కరణలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా 9 భాషల్లో రాజ్యాంగం అనువాద డిజిటల్ వెర్షన్ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు. నేడు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశ పౌరులకు ప్రధాని మోదీ లేఖ రాశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ ప్రజలందరూ తమ విధులను నిబద్ధతతో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, 18 ఏళ్లు దాటిన విద్యార్థులను సన్మానిస్తూ కాలేజీలు, పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు ప్రధాని ఘన నివాళులు అర్పించారు. వారు అందించిన దార్శనికత, దూరదృష్టి వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బోధించిన కర్తవ్యాల నిర్వహణ నుంచే హక్కులు ప్రవహిస్తాయన్న సూత్రాన్ని గుర్తు చేస్తూ విధులను నెరవేర్చడమే సామాజిక, ఆర్థిక పురోగతికి అసలైన పునాది అని ప్రధాని మోదీ అన్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాల జీవితాలను రూపుదిద్దుతాయన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో సాధికారత కల్పిస్తున్నప్పటికీ పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుందని ప్రధాని గుర్తు చేశారు.
రాజ్యాంగ పరిరక్షకుడిగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ రక్షణకు నడుం బిగించాలన్నారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. త్వరలోనే చైతన్య యాత్ర చేపడతామన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటోతో ఆర్బీఐ ముద్రించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంను మారుస్తారంటూ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి సతీష్ జార్కిహోలీతో డీకే శివకుమార్ సమావేశమయ్యారు. త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ డీకే శివకుమార్ వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ఎలాంటి వర్గ విభేదాలు లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. 140 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నామన్నారు. 2028 ఎన్నికల కోసమే సతీష్ జార్కిహోలీతో భేటీ అయినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్టార్టప్ కమీడియన్ కునాల్ కమ్రా మరో వివాదంలో చిక్కున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీని అవహేళన చేసే విధంగా ఉన్న టీ షర్ట్ను ధరించడంపై వివాదం రాజుకుంది. కునాల్ ధరించిన టీ షర్ట్ పై ఆర్ఎస్ఎస్ లోగోతో పాటు ఒక కుక్క కూడా ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. కునాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులో 23 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. టెక్కీలు యువతకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నిందితుడు ఇజీకి ఇన్జిగోను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యలహంక పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్న ఇతని నుంచి 23 కోట్లకు పైగా విలువైన 11.640 కిలోల ఎండీఎంఏ గుళికలు, మాదక ద్రవ్యాలు తయారు చేసేందుకు ఉపయోగించే 2.235 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 2017లో వ్యాపార వీసాపై భారత్కు వచ్చిన నిందితుడు గతంలోనూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడని, బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని సమాచారం. మహారాష్ట్రలోని మూల్ తాలూకా కేస్లా ఘాట్ ప్రధాన రహదారిపై పెద్ద పులి హల్చల్ చేసింది. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి దృశ్యాలు ప్రయాణికులు సెల్ ఫోన్లో బంధించారు. గత కొంతకాలంగా తాడోబా అభయారణ్యం పరిధిలో పులుల సంచారం అధికమైంది. గువాహటి టెస్టులో భారత్ ఓటమికి గంభీర్ నిర్ణయాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అంటూ తేల్చి చెప్పారు. తాను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అన్నది బోర్డు డిసైడ్ చేస్తుందన్నారు. భారత్కు క్రికెట్ ముఖ్యమని తాను కాదంటూ గంభీర్ కామెంట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ ఆ దిశగా మరో కీలక అడుగు వేశారు. ఉక్రెయిన్ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి రష్యాకు స్టీవ్ విట్కాఫ్ అనే రాయబారిని పంపించారు. అమెరికా రూపొందించిన ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంసిద్ధత వ్యక్తం చేస్తుండగా రష్యా మాత్రం పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పుతిన్తో భేటీ అయ్యి ప్రణాళికకు తుది మెరుగులు దిద్దేందుకు స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో భేటీ అయ్యారు. పాకిస్తాన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. దీంతో రావలపిండిలోని ఆదియాల జైలు ఎదుట పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే చూపించాలంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆయన సోదరి నూరీ ఖాన్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ను కలిసేందుకు జైల్లో అవకాశం ఇవ్వడం లేదని, కనీసం ఆరోగ్య స్థితి గురించి చెప్పమంటే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ఇమ్రాన్ గురించి చెప్పకపోతే పీటీఐ కార్యకర్తలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.